హలో వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? వైసీపీ పార్టీ కార్యాలయం మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? వైసీపీ పార్టీకి సంబంధించిన నిర్మాణాలు, కార్యాలయాల మీద విధ్వంసం ఎందుకు జరుగుతుంది? అసలు ఇది చట్టబద్ధమా, లేదంటే కక్షపూరితమా, లేదంటే వాంటెడ్గా జరుగుతున్న ఒక ప్రక్రియనా అని మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంటే విచ్చలవిడితనమా? మరి అదే అనిపిస్తుంది. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నెల్లూరు జిల్లాలో తప్ప రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాయి. అది కూడా ప్రభుత్వ భూమిలో ప్రజలకు సంబంధించిన భూముల్లో ఒక పార్టీ నిర్మాణాలు చేపట్టడం చాలా తప్పు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో అదే జరిగింది. తాడేపల్లిగూడెంలో వైసీపీ పార్టీ ఏం చేసిందంటే 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో తమ పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాయి. దాదాపు నిర్మాణాలు కూడా పూర్తి కాబోతున్న సమయం. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు వెంటనే స్పందించారు. ఇటు సిఆర్డీ అధికారులు కానీ, అటు మున్సిపల్ అధికారులు కానీ వెంటనే నోటీసులు జారీ చేసి వైసీపీ పార్టీకి సంబంధించిన నిర్మాణాల మీద దాడులు చేస్తున్నారు. విధ్వంసంగా అంటే కూల్చేస్తున్నారని చెప్పచ్చు. మరి ఇది చట్టబద్ధమా, కక్షపూరితమా? ప్రభుత్వ భూములలో ఒక పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం అది చట్టబద్ధమా? ఏది చట్టబద్ధం, ఏది చట్టబద్ధం కాదు? ప్రజలకు సంబంధించిన భూములలో, ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో ఒక పార్టీ పర్మనెంట్గా బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే ఆ భూమి ఖచ్చితంగా ఆ పార్టీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వం నష్టపోతుంది తప్ప పార్టీ నష్టపోదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నెల్లూరు జిల్లాలో తప్ప రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టారు. పార్టీకి సంబంధించిన ఈ బిల్డింగ్లు చూస్తే కనుక చాలా ఎక్కువ ఖరీదైన మోతాదులో బిల్డింగ్ విలాసవంతంగా ప్యాలెస్లు కట్టడానికి ప్రయత్నించారు. చాలా ప్లేస్లలో నిర్మాణాలు కూడా పూర్తి అయ్యాయి. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో కూడా నిర్మాణానికి పూర్తి కాబోతున్న ఒక బిల్డింగ్ని అయితే అధికారులు కూల్చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే అధికారులకి మొద్దు నిద్ర నుంచి బయటకు వస్తున్నారు. ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క సిఆర్డీ అధికారి కానీ, లేకపోతే మిగతా మున్సిపల్ అధికారులు కానీ రెస్పాండ్ అవ్వలేదు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వానికి సంబంధించిన 2 ఎకరాల భూమిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించుకొని పార్టీ నిర్మాణాలు చేపట్టాయి. అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి, నీటిపారుదల శాఖకు సంబంధించిన భూమి. ఆ భూమిని అధికారులను సంప్రదించకుండానే, అదేవిధంగా అనుమతి తీసుకోకుండానే వైసీపీ పార్టీ నిర్మాణాలు చేపట్టిందని ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సిఆర్డీ అధికారులు కూడా మాకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వాళ్ళు బిల్డింగ్లు నిర్మించుకున్నారు, పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టారు, కాబట్టి మేము కూల్చేస్తున్నట్టు వెంటనే దాదాపు 5 సంవత్సరాల తర్వాత నిద్రలేసి అయితే కూల్చేస్తారు. ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వ భూములలో బిల్డింగులు కట్టుకుంటూ పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపడుతూ పోతుంటే ప్రక్కడ నష్టపోయేది ప్రజలు, పార్టీలు కాదు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను ఉపయోగించి ఒక పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం చాలా తప్పు. అది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయినా కూడా, లేకపోతే రేపటి రోజున అధికారంలోకి వచ్చి ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వాలకే వదిలిపెట్టాలి, ప్రజల కోసమే వదిలిపెట్టాలి తప్ప. అయితే అధికారులు భయపడి ఉండొచ్చు, అప్పుడు సిఆర్డీ అధికారులు కానీ, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అప్పుడు భయపడి ఉండొచ్చు, ఎందుకంటే ఆ పార్టీ అధికారులు ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఈ పార్టీ అధికారం నుంచి దిగిపోయిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది, వెంటనే సిఆర్డీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. చాలా ప్లేస్లలో వైజాగ్లో కూడా వెంటనే చేయబోతున్నట్టు నోటీసులు కూడా జారీ చేస్తారు. ఎందుకంటే అక్కడ కూడా వైసీపీ పార్టీ అనుమతి తీసుకోకుండానే పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నట్టు మళ్ళీ నోటీసులు జారీ చేస్తారు. అదేవిధంగా వరుసగా మిగతా ప్లేస్లలో అనుమతులు తీసుకోకుండా కడుతున్న నిర్మాణాలపై కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఈ విధంగా జరిగిపోతున్నాయి. మరి ఇక్కడ తప్పు ఎవరిది? ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం ఒక పార్టీ తప్పు. అదేవిధంగా ఇప్పుడు అధికారాలు మొద్దు నిద్ర లేసి ఇప్పుడు భవనాలు కూల్చేస్తుంటే ప్రజలకి అర్థమవుతున్నది అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీని తొక్కివేయడానికి జరుగుతున్న ఒక ప్రక్రియగా, అంటే ఈ విధంగా మెసేజ్ వెళ్తుంది. సిఆర్డీ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ అనుమతి లేని భవనాలను వెంటనే కూల్చేయాలి. అదేవిధంగా అనుమతి తీసుకోకుండా కడుతున్న భవనాలు కూడా వెంటనే నోటీసులు ఇచ్చి వెంటనే ఆపేయాలి, నిర్మాణాలు ఆపేయాలి. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో పార్టీకి సంబంధించిన నిర్మాణాలు కూడా ఆపేయాలి. అప్పుడు అధికారులు ఎందుకు ఈ పని చేయలేదు? ఒకవేళ ఈ పని కనుక అప్పుడే చేసి ఉంటే ఇక్కడ వరకు పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తున్నారంటూ అంటే కూటమి ప్రభుత్వం మీద విధ్వంసం చేస్తున్నారు, మా పార్టీని తొక్కేయాలని చూస్తున్నారు, మమ్మల్ని కక్షపూరితంగా మాపై దాడులు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్విట్టర్లో తన బాధను చెప్పుకుంటున్నారు. ఈ విధ్వంసం దాదాపు 10 సంవత్సరాలు ఉండబోతుందంటే తన బాధను తను చెప్పుకుంటున్నాను, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తన సొంత భూమిలో కట్టుకున్న నిర్మాణాలని అధికారులు కూల్చివేస్తే అది తప్పు. కానీ ప్రభుత్వ భూమిలో కట్టిన
పార్టీకి సంబంధించిన నిర్మాణాలను కూల్చేస్తే తప్పు ఏంటి అనే విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు ఇంకొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు కావచ్చు, లేదంటే రేపు జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ ప్రభుత్వ భూమిలో కూడా స్వంత పార్టీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టకూడదు. ఇది కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధికారులు కూడా కూల్చివేసే ముందు పూర్తిగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ప్రజలకి తెలియజేయండి ఎందుకు వాళ్ళు కూల్చేయబోతున్నారో, తప్పు ఎక్కడ జరిగిందనేది ప్రజలకు తెలియజేసి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి దాన్ని రెస్పాండ్ అయిన తర్వాత కూల్చేస్తే బాగుంటుంది. లేదంటే ఏమవుతుందంటే ఇది కక్షపూరిత చర్యగా ప్రజలకు వెళ్ళిపోతుంది. ఈ మెసేజ్ ఆ విధంగానే వెళ్ళిపోతుంది. దీనివల్ల కార్యకర్తలు ఒకరంటే ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇక్కడ కార్యకర్తలు ఏంటంటే మా పార్టీపై ఓడిపోయింది కాబట్టి మాపై కక్ష సాధింపులు, దాడులు జరుగుతున్నాయి. ఒకవేళ నెక్స్ట్ వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది. సో పొలిటికల్ వెండట్టా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు జరుగుతున్న తప్పును మొదట్లోనే ఖండిస్తే, సిఆర్డీ అధికారులు కానీ లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ ఈ తప్పుని మొదట్లోనే ఖండిస్తే ఈ విషయం ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు.